ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో నస్పూర్ మినహా స్వల్ప వివాదం మినహా మిగతా ప్రాంతాల్లో టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. పట్టభద్రులు, టీచర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 30,921 మంది కాగా వారి కోసం 40 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 18,701 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్స్ ఓటర్లు 1,664 ఉండగా 1,474 ఓట్లు పోలయ్యాయి. నిర్దేశిత సమయానికి ముందే పోలింగ్ బూత్కు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయగా సిపి శ్రీనివాస్ బందోబస్తు పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ జిల్లా కేంద్రానికి పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. Sir. Okay, thank you. Sorry. Third year. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఆదిలాబాద్, కరీంనగర్, మేదక్, నిజామాబాద్ సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా టోటల్ 58 పోలింగ్ స్టేషన్లో 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం జూనియర్ కాలేజ్ మంచిర్యాల దగ్గర ఉన్నాము. సో ఇక్కడ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ 630 అంటే ఎక్కువ, ఐ థింక్ 36 టీచర్స్ ఓటర్ ఉన్నారు. పీస్ఫుల్గా ఎలక్షన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 136 మెంబర్స్ టీచర్స్, అంటే దాదాపు 25% కంటే ఎక్కువ ఓటు వేశారు. అండ్ ఇప్పుడు కూడా మీ అందరూ లైన్ చూస్తున్నారు. సో ఉత్సాహంతో టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఓటింగ్కి వస్తున్నారు. ఆల్ ఓటర్స్ తోటి మన విజ్ఞప్తి అంటే మనం అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. మీరు ఖచ్చితంగా రావాల్సింది, ఓటు వేయాలి. అందరూ కలిసి ప్రజాస్వామ్యంకి ఇంకా బలం పెంచాలి. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ ఉందని తెలిపారు.
మేడం చేతి మేడం సార్ యుద్ధం మొదలు కాకముందు చేతులు ఇవ్వట్లేదు తెల్లజాండ్రు చూపించాను 90% ఓటు మాట్లాడారు కాబట్టి వాళ్ళ ముఖాలలో పోయినప్పుడు నాలుగు నవ్వే పద్ధతి చూస్తే క్లియర్ కనబడుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళకి అమ్ముడు పోయినరు అడ్జస్ట్మెంట్ అయినరు. ఇప్పుడైతే మాత్రం కొట్టాడు ఇద్దరు కలిస్తే కూడా కొట్టాడే పరిస్థితి. దాన్ని బట్టి అర్థమైపోయిందంటే ఎలక్షన్ వన్ సైడ్ అయిపోయింది. మొన్న మంచిరాల మీటింగ్ తర్వాత మొత్తం అందరు ఎక్కడో చేతులు జాడేసి ఎలక్షన్ అయిపోయింది. నరేంద్ర రెడ్డి గారు భారీ మేరకు గెలుస్తుంది. అది దానికి ఒకటే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కార్యగారి వారి మీటింగ్ దానికన్నా ముందు మేము సమాధానం చేసిన పనులు అభివృద్ధి పనులు ఇవన్నీ కనబడతాను ప్రజలకు. వాళ్ళ లేక మోసం చెప్పినట్టు చేసుకుంటున్నా ఎంతమంది అయినా కూడా చేస్తుంది. వాళ్ళు ఏదో 10 మందికి రావణను పట్టుకొని దుకాణం పెట్టి నిలబెట్టి తప్పితే అదేం లేదు. బీజేపీ వాళ్ళు అంటే లేకపోతే రాముడు అంటే రాముడు పోతే కృష్ణుడు వస్తారు, కృష్ణుడు పోతే శివుడు వస్తారు. ఇది పోతే ఇంకోటి మళ్ళీ పోతే అవన్నీ పులామా వస్తుంది, లేకపోతే కాశ్మీర్ కనబడుతుంది, లేకపోతే పాకిస్తాన్ కనబడుతుంది. అప్పుడు వాళ్ళు చేసేది ప్రజలకు అర్థమవుతుంది. తప్పకుండా నరేంద్ర రెడ్డి గారు తెలుస్తారు పట్టించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణం తీగల్పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటలకు ప్రశాంతంగా మొదలైన టీచర్స్ పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దారికి అడ్డంగా పెట్టిన బండ్లను తొలగించాలని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు దూరంగా ఉండాలని పోలీసులు ఇరు పార్టీల నాయకులకు చెప్పారు. దీంతో బీజేపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాంగ్రెస్ నాయకులు కల్పించుకొని ఇరు వర్గాలు బూతు పురాణం అందుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మద్దతు ఇస్తున్నారంటూ తమపై పోలీసులు చేయి చేసుకున్నారని బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెరబెల్లి రఘునాథరావు, ఇన్ఛార్జ్ కమలాకర్ రావులు వాగ్వాదానికి దిగుతూ రాస్తారోకో నిర్వహించారు. ఇదే అదును చూసుకుని కొందరు అల్లరి మూకలు రాళ్లు విసరడంతో పరిస్థితి అదుపు తప్పడంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్లు రంగంలోకి దిగి ఇరు వర్గాలతో మాట్లాడి అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ అల్లర్లకు ఆద్యం పోసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలను ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఓటింగ్ సంబంధించిన అందరూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఓటింగ్ చేసే వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు. కమాన్ ఓటింగ్ సంబంధించిన వాళ్ళు తప్ప ఎవరు ఉండకూడదు. క్లియర్ చెప్పించారు.
కూడా అలాగే సపోర్ట్ చేస్తాను. ఓకే నస్పూర్ ఏరియాలో ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది. ఆ పోలింగ్ లొకేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు సపరేట్ బూతులు పెట్టుకొని దాని ఓటర్స్ నమోదు అవన్నీ చూసుకుంటున్నారు. ఆల్రెడీ బ్యారికేడ్ 200 మీటర్స్తో బ్యారికేడ్ పెట్టాము. ఆ బ్యారికేడ్ దగ్గర బీజేపీ అభ్యర్థి సంబంధించిన పర్సన్ కరుణాకర్ అనే అతను లోపలికి వస్తుంటే మా ఎస్ఐ గారు అక్కడ ఆపండి అని చెప్పారు. ఆయన అలా తోసుకోవడం అక్కడ మాట అయింది. సో అతను తోసినని చెప్పేసి కరుణాకర్ గారు అలిగేషన్ చేస్తారు. ఇతను తోయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అందరికీ ఆ 2 గ్రూపులు పాత ఫామ్ అయినాయి. 2 గ్రూపులను మాట్లాడి ఎవరి వాళ్ళని చదువు చేశాము. ఇప్పుడు అందరికీ ఇక్కడ టెంట్ ఏదో వేయడానికి వస్తే ఆ టెంట్ కూడా తీయించేసాము. ఇప్పుడు ఇట్స్ నో లాడీ చార్జ్ హ్యాపెన్ అండ్ నథింగ్ హ్యాపెన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మాటకు స్కఫుల్ అవుతుంది. మాటకు చెప్తున్నారు మమ్మల్ని తోసారు అని చెప్పి అలిగేషన్ చేస్తున్నారు. కరుణాకర్ అనే ఎస్ఐ మీద అలిగేషన్ చేస్తున్నారు. అది విచారించి వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఎవరు తప్పు ఉందో విచారించి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవ్రీథింగ్ అదుపులో ఎవరికి తీసుకోవాలి. బికాజ్ నథింగ్ వైలెన్స్ హ్యాపెన్ ఇయర్. ఇవన్నీ ఆ వైలెన్స్ ఉంటే అదుపులో తీసుకునేవాళ్ళం. మేము అందరితో మాటలు ఈవెన్ లాఠీ చార్జ్ చేయకముందే వాళ్ళు వెళ్ళిపోయారు. సార్ మీరు తోపులాట అంటున్నారు, కొట్టారంటున్నారు. వాళ్ళు కొట్టినారు అంటున్నారు. అలిగేషన్ దాన్ని వీళ్ళు చెకప్ కొట్టినారని ఎవరిని కొట్టినారు, ఎట్లా కొట్టినారు అంటే మనకు సీసీటీవీ మొత్తం ఓపెన్ ఉంది ఇక్కడ. దాన్ని చెకప్ చేసి ఇన్ కేసు ఉంటే మేము కేసు కూడా రిజిస్టర్. మంచిర్యాల సిమెంట్ కంపెనీ కాలనీలోని శ్రీ శివరామ దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. బుధవారం రాత్రి ఆలయంలో భక్తుల మధ్య ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ పున్నమనేని లక్ష్మీ నరోత్తమరావు ఆధ్వర్యంలో కళ్యాణం జరగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు ఆలయ అర్చకుడు భగవాన్ శర్మ తెలిపారు. మేము ఎన్ని పూజలు చేస్తున్నాం, ఎన్ని కథలు చేస్తున్నాం, ఎన్ని రకాల ఎంతో అంటే చూసిన తర్వాత తింటే ఎంత అంటే అరకిలో పాకిలో అన్నం పెట్టుకొని తింటే అది ఏంటంటే ఆ యొక్క శివపార్వతుల కళ్యాణం ఈసారి ఇంత వేడిగా ఇంత బ్రహ్మాండంగా ఆ యొక్క మేడం గారు జరిపిస్తున్నారు కళ్యాణం. అంటే మన అందరి కోసం జరిపిస్తున్నారా, వారి యొక్క గుడి దేవాలయం కోసం జరిపిస్తున్నారా? మన కోసమే కదా జరిపించేది, అందరి కోసం. కన్యాదానం అయిన తర్వాత మరి మనం పెట్టుకోదని చెప్పి బంగారు ఆభరణాలు, ఉంగరాలు, నక్లెస్లు వారికి అమ్మవారికి మరి ముత్యాల హారం లాంటి ఆ యొక్క హారాన్ని తీసుకొని వచ్చారు. ఆ యొక్క అమ్మవారికి చెదిరిపోయినట్టుగా ఆ యొక్క స్వామి అమ్మవారి యొక్క మెడలో వేయగానే వివాహ మహోత్సవంలో ఆ యొక్క అమ్మవారికి సార్ వాళ్ళు ఇప్పటికిప్పుడు స్వయంగా అంటే 2 రోజుల నుంచి అనుకుంటున్నారు. మరి అత్యంత అనుపేయతాఫలసిద్ధి మేడం గారు దేవేంద్ర ప్రియవామిని
వివాహవాక్యం ఆరోగ్యం పుత్రలాభం తదేహి మే. మదహర సాంబ శివలింగ మంగళ వెంకటేంద్ర మంగళమి గదారంగాల్లో తని భక్త బృంగ ప్రవీణి భుజంగా భూషణదాని మంగళమి గదేని దివే మంగళమి గదేని ఓం యరణ్యమాహాతుర్వహతుర్ణం జనాదే మనజ్ఞానాని జనా బ్రహ్మణాని హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర శ్రీహకాంతాయ కళ్యాణ నటేంద్రాం శ్రీవేంటే నమస్కారం చేసుకోండి. ఓం ధర్మతేతుపాలకం ధ్వధర్మ మార్గనాశకం ధనం విభుం వర్ణవర్ణకేతవాసశోభితాంగనిర్మలం ఈరోజు స్వామివారి యొక్క అంటే మహాశివరాత్రి శుభ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క కళ్యాణ వేడుకలు మహా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు మహాశివరాత్రి శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి యొక్క మహాశివరాత్రి చాలా అంటే చాలా సంవత్సరాలకు ఒకసారిగా వస్తుందట. కాబట్టి ఇలాంటి ఈ యొక్క శివరాత్రి ఎన్నో అంటే మరి తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది తెలియదు. ఈరోజు మనకు వచ్చింది అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు స్వామివారికి ఉదయం నుంచి వెళ్ళి ప్రాతకాలం నుంచే స్వామివారి అభిషేక కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు జరిగించుకొని సాయంకాల సమయంలో 7 గంటల ప్రాంతం నుంచి వెళ్ళి కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కళ్యాణ కార్యక్రమం అయితే ముగించుకొని స్వామివారి యొక్క పల్లకి సేవ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు జరిగించడం జరుగుతుంది. ఆ తర్వాత లింగోద్భవ సమయంకి ఇక్కడ నుంచి ఇంకో 10 నిమిషాల్లో అభిషేక కార్యక్రమాలు స్టార్ట్ చేసి లింగోద్భవ సమయంలో బిలవత్ర నుంచి ఆ యొక్క లింగోద్భవ సమయంలో మహాహారతి ఇవ్వడం జరుగుతుంది. శ్రీరాంపూర్ నస్పూర్లోని శివాలయాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలతో కలకలలాడాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్ కృష్ణ కాలనీలోని శివాలయంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మారుతి, అధ్యక్షుడు మల్లేశం ఆధ్వర్యంలో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధి నాగార్జున కాలనీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో గురువారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివ కళ్యాణ మహోత్సవంలో జీఎం ఎం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, డివైజీఎం గోవిందరావు, ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రఘునాథ్ రావులు పాల్గొని శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కరోనాతో 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురయ్యారని, శివరాత్రి పర్వదినం నుంచి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా భగవంతుడు చూడాలని కోరారు. ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోటరాములు, నీలం సదయ్య, మహేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని కృష్ణకాలనీలోని శివాలయ ప్రాంగణంలో ఈరోజు అంగరంగ వైభవంగా శివరాత్రి కళ్యాణ మహోత్సవం క్రోధినామ సంవత్సరం ఈ రోజున సాయంత్రం 7:45 అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా చాలామంది వివిధ ఏరియాల నుండి వార్డుల నుండి వచ్చారు. వారికి మా శివాలయం కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా శివాలయం కమిటీ ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భక్తులకు మరొకసారి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కృష్ణా కాలనీ శివాలయ ప్రాంగణంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క శివాలయ ప్రాంగణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శివుని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. రాత్రి 12 గంటలకు ఇక్కడ శివుని మీద బిల్వ ఆకుపత్రం కోసం రాత్రి 12 నుంచి 3 గంటల వరకు కూడా జనాలు లైన్లో ఉండి ఆ బిల్వ పత్రం పెట్టి వారు కోరుకున్నటువంటి కోరికలు ఈ యొక్క శివుని ఆశీర్వాదంతో వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతున్న సందర్భంగా ఈ శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారు కోరుకున్న కోరికలు తీరడం వలన వారికి అన్ని శుభాలు జరగడం వల్ల శివాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు పాల్గొని ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా శివాలయం ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మంచిర్యాల నడిబొడ్డులోని శ్రీ విశ్వనాథ ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. ఆలయ అర్చకులు భట్టాచార్య నరహరి బాలకృష్ణ ఆధ్వర్యంలో కళ్యాణ వైభోగం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం వీక్షించిన భక్తులు భక్తితో పులకించిపోయారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కళ్యాణంకు ముఖ్య అతిథిగా హాజరు కాగా అర్చకులు ఘనంగా సన్మానించి ఆశీర్వచనం అందించారు. గర్భగుడిలోకి ప్రవేశమైన తర్వాత స్వామివారికి ప్రసాదం ఉంటుంది. జరగండి జరగండి, ఎవరు ముట్టుకోవద్దు, ఎవరు ముట్టుకోవద్దు, ఎవరు హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈ రోజున పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిమైనటువంటి మహాశివరాత్రి ఉత్సవం మాఘ బహుళ చతుర్దశి ఏ రోజైతే లింగోద్భవ కాలంలో ఉంటుందో దాన్ని మహాశివరాత్రిగా తీసుకొని అదంతా కూడా స్వామివారికి ఉదయం పూట అభిషేకాలు అర్చనలు పూజలు అవుతాయి. అదేవిధంగా ప్రదోషకాల సమయంలో శ్రీ శివపార్వతి కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ శివపార్వతి కళ్యాణోత్సవం ఇప్పుడే ముగించుకొని ఉత్సవమూర్తులు రూపం రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు స్వామివారికి నిశీకాలంలో అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ అభిషేక కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి లింగోద్భవ కాలంలో బిల్వపత్ర సమర్పణ చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు కార్యక్రమం. కావున భక్తులందరూ కూడా విశ్వనాథ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని చెప్పేసి మీ అందరికీ పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి విశ్వనాథ స్వామిని భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. మంచిర్యాల హమాలివాడలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శివరాత్రి పండుగ పురస్కరించుకొని భక్తులు శివాలయంలో పూజలు చేయగా అర్చకులు గౌరీ శంకరుని కళ్యాణంను అంగరంగ వైభవంగా జరిపించారు. శివనామస్మరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అవిర్యజ్ఞ హోమయజ్ఞ అధికారయజ్ఞ ఫలాసిద్ధ్యర్థం జాతవేదాదిత్యున్ననావదురితానవరిహి అజ్ఞేయత్రరత్నసాగుణానో స్వాగతోజ్జవిదానరోనా వనపరిసరదుర్గాది విద్యాధ్యాపదేవోదురితాత్తిః ప్రత్తోషిత నాగస్యవృష్టమగమదానో వైష్ణవీంగో వైహమాలయందాం ఓం కర్పూరగౌరం కరుణావతారం సంహారధారం భుజనేంద్రహారం ప్రదావరత్నం వరయారం దేవం భవామి వీరం నమామి మంగళం గౌరవేంద్రాయ తీసుకోండి. ఓం యో వేదాం బ్రహ్మణో వీరామృతేనామృతాత్మనే తస్మై బ్రహ్మ ఓం ఆదదాన గౌరవ సంబదావం సౌభాగ్యందయో అగ్నిరనువ్రతాభోత్సాహన్నక్షేమృతాయక మాంగళ్యం నందునానేనా లోకరక్షణ హేతునా కంఠే నామి సుభగే స్తోతో ఓం నమో లోకానాం భువశ్చోదనా వివసినో యో విశిష్టిదం బల్లారో మురుడం వినాయకమహం చింతామణి దేవరం లేనాద్రి గిరిజాత్మకం జగపు తన బులగాదరా సగినలమంతపు జాజరా జగపు తన బులగాదరా సగినలమంతపు జాజరా చములపై పై పడు సింగారము నెరపెడి గంగొడి. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.